స్టార్ట్ చేసే ముందు నేను ఒకరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను చాలా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. చంద్రశేఖర్ గారు, ఆయన నిన్న మన ఛానల్ మీద ఒక వీడియో పెట్టారు. ఆయన వీడియో పెట్టి చాలామంది ఈ ఛానల్ చూడట్లేదు, చాలా బాగుంది ఈ ఛానల్, చాలా సింపుల్గా ఉంటుంది ఈ ఛానల్, చాలా చాలా చక్కగా చెప్తారు మాస్టర్ అని చెప్పి ఆయన చెప్పారు. ఆయనకి చాలా థ్యాంక్స్. ఆయన బాగా ఐ విల్ బి వెరీ మచ్ ఇండెటెడ్ టు హిస్ గ్రేట్ వర్డ్స్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. మీ అందరి తరఫున నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఛానల్ నేను పెట్టి చాలా కాలం అయింది, ఇంతవరకు నాకు సబ్స్క్రైబర్స్ రాలేదు ఎక్కువ మంది. ఆయన కైండ్ వర్డ్స్ తోటి మన ఛానల్ ఏమన్నా పెరుగుద్దేమో చూద్దాం. రైట్. సో ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే అంటే తెలుగు మాటలు మనం ఇంగ్లీష్లోకి మార్చుకుందాం. కాబట్టి నేను అప్పుడప్పుడు ఇవి చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇట్టి గ్రామర్ నేర్చుకోవడం కాదు, గ్రామర్ని ఎలా ఉపయోగించాలి అని చెప్పి మనం తెలుసుకోవాలి. కొంతమంది గ్రామర్ లేకుండా మేము ఇంగ్లీష్ నేర్పిస్తామంటారు. గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ నేర్పించేస్తాం, మీకు అది నేర్పిస్తాం ఇది నేర్పిస్తాం అంటారు. కష్టం. అవన్నీ కూడా జరిగే మాటలు కాదు. మీకు ఇంగ్లీష్ రావాలంటే కంపల్సరీగా గ్రామర్ అనేటువంటి టచ్ అనేది మీకు పడాల్సిందే లోపల. ఓకే డియర్ స్టూడెంట్స్, అది దాని మీద హార్డ్ వర్క్ చేయాలి. మీరు జస్ట్ ఒక 1 year దాని మీద కూర్చొని దాని అంతా అసలు ఏముంది ఏంటి మొత్తం చదవాలి. మిమ్మల్ని పెద్ద పెద్ద పోయిట్రీసు ప్రోజులు చదవమని చెప్పట్లా. చిన్న చిన్న పారాగ్రాఫ్స్ ఏవైతే మనకు అర్థమయ్యేటట్టు ఉండాలి. దాన్ని మనం చక్కగా సింపుల్గా మనం చెప్పేటట్టు ఉండాలి. ఓకే డియర్ స్టూడెంట్స్, రైట్. మళ్ళీ చంద్రశేఖర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నానండి. మీరు చాలా బాగా చెప్పారు నా గురించి. నేను కూడా నా గురించి అంత గొప్పగా చెప్పుకోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్. ఇప్పుడు చూడండి, నేను కావాలని చెయ్యలేదు, అది గుర్తుపెట్టుకోండి. పని చెయ్యలేదు అంటే పాస్ట్ టెన్స్. నేను ఈ వీడియోస్ చూశాను, చాలామంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే తెలుగు రాసేసి కింద ఇంగ్లీష్లో రాసేస్తున్నారు. దీన్ని ఇట్లా అంటారు అని చెప్తున్నారు. అది ఎలా వచ్చిందనే చెప్పట్లేదు వాళ్ళు. ఏదో ఒక తెలుగు వాక్యం తీసుకొని నేను కావాలని చేయలేదు దాన్ని ఇంగ్లీష్లో రాసేస్తున్నారు కింద. అలా కాదు. మనం ఈ వీడియో క్లాసెస్లో మనం కొద్దిగా ఇంట్రెస్ట్గా చెప్తున్నాం కాబట్టి అసలు అది ఆ వాక్యం ఎలా వచ్చింది అనేది మనం నేర్చుకుందాం ఈ సెంటెన్సెస్లో. ఊరికే వాక్యాలు ఇంగ్లీష్లో చెప్పేస్తే ఉపయోగం ఉంది, మీరు అది గుర్తుపట్టలేరు. కానీ నేను చెప్పినటువంటి విధానం కనుక మీరు ఫాలో అయ్యారనుకోండి, మీరు చాలా ఈజీగా మీరే రాస్తారు ఓన్ సెంటెన్స్. నా ఉద్దేశం అదే, దట్ యూ విల్ బీ ఏబుల్ టు రైట్ యువర్ ఓన్ సెంటెన్సెస్. మీ ఓన్ సెంటెన్సెస్ మీరు రాయగలిగేటట్టు ఉండాలి. అది మన పాలసీ. చూడండి, నేను కావాలని చెయ్యలేదు అంటున్నాడు. చెయ్యలేదు అంటే జరిగిపోయింది. కాబట్టి చెయ్యలేదు అన్నాడు కాబట్టి మీరు ఇక్కడ ఏం రావాలి? డిడ్ నాట్ అనేది రావాలి. డిడ్ నాట్, చెయ్యలేదు. నేను చెయ్యలేదు. ఐ డిడ్ నాట్ డూ ఇట్. నేను చెయ్యలేదు. మీరు ఇప్పుడు మీకు డౌట్ రావాలన్నమాట, డిడ్ ఎందుకు వచ్చింది, డు నాట్ రావచ్చు కదా అని చెప్పి. కానీ ఇక్కడ చూడండి, చెయ్యలేదు అంటున్నాడు. జరిగిపోయింది కాబట్టి పాస్ట్ టెన్స్. ఎప్పుడైనా మీకు జరిగిపోయింది అని వచ్చిందనుకోండి, పని అయిపోయిందని వస్తే డిడ్డే వస్తుంది, ఇంకోటి రాదు అక్కడ. సో ఐ డిడ్ నాట్ డూ ఇట్. కావాలని అంటున్నాడు. కావాలని, ఇంటెన్షనలీ కావాలని, నేను కావాలని చెయ్యలేదు. ఐ డిడ్ నాట్ డూ ఇట్ ఇంటెన్షనలీ. కాబట్టి మనకి ఇంగ్లీష్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ పార్ట్ ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. ఐ డిడ్ నాట్ డూ ఇట్. ఇంటెన్షనలీ, క్యాజువల్లీ అవన్నీ మామూలు వర్డ్స్ ఇవన్నీ కూడా. కాబట్టి ఐ డిడ్ నాట్ డూ ఇట్ ఇంటెన్షనలీ అని చెప్పి మీరు అక్కడ రాసుకుంటారు. కాబట్టి ఈ సెంటెన్స్ మొత్తం కూడా మనకి పాస్ట్ టెన్స్లో ఉంది. కాబట్టి ఐ డిడ్ నాట్ డూ ఇట్. చెయ్యలేదు అంటున్నాడు కాబట్టి నాట్ వచ్చిందనమాట. చెయ్యలేదు అంటున్నాడు కాబట్టి మనం ఇక్కడ నాట్ వాడుకోవడం జరిగింది. చూడండి, నువ్వు ఎందుకు అడగలేదు పాస్ట్ టెన్సే కదండి. పాస్ట్ టెన్సేగా అడగలేదు అంటున్నాడు కదా. ఎందుకు అంటున్నాడు. ఎందుకు, ఎక్కడ, ఎలా, ఎప్పుడు ఇవన్నీ కూడా సెంటెన్స్ బిగినింగ్లో రావాలి. కాబట్టి ఎందుకు, వై. ఓకే, జరిగిపోయింది కదండి, అడగలేదు అంటున్నాడు. సో వై డిడ్. అడగలేదు అంటున్నాడు కాబట్టి నాట్ రావాలి. సో వై డిడింట్ యూ. నువ్వు ఎందుకని అడగలేదు. ఆస్క్. వై డిడింట్ యూ ఆస్క్ హిమ్. అతన్ని ఎందుకు అడగలేదు. ఈ సెంటెన్స్లో కూడా మనకు డిడ్డే వచ్చింది. ఎందుకంటే ఈ సెంటెన్స్ ఇక్కడ అడగలేదు అనేది పాస్ట్ టెన్స్ అనమాట. అడగలేదు అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి
నేను డిడ్ పెట్టా. లేదు అంటున్నాడు కాబట్టి నెగిటివ్ కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ నాట్ అనేది పెట్టుకోవడం జరిగింది. సో వై డిడ్ంట్ యూ ఆస్క్ హిమ్, నువ్వు ఎందుకని చెప్పి అడగలేదు. అలాగా అలా చూసుకొని అట్లా రాస్తే ఇంకా మీకు డౌట్స్ ఉండవు అనమాట. మీకు ఇంకా డౌట్స్ ఉండవు, ఇది ఎలా వచ్చింది ఏంటి అనేటువంటి డౌట్స్ ఉండవు. కాబట్టి సెంటెన్స్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సెంటెన్స్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంతేగాని మీరు నువ్వు ఎందుకు అడగలేదు అంటే వై డిడ్ంట్ యూ ఆస్క్ హిమ్ అనేది చేయాలని మాత్రం గుర్తుపెట్టుకోవద్దు. అలా గుర్తుపెట్టుకుంటే మీరు ఎన్ని మాటలు అని చెప్పి గుర్తుపెట్టుకుంటారు, కొన్ని లక్షల సెంటెన్సెస్ ఉంటాయి, ఎలా గుర్తుపెట్టుకుంటారు. అందుకనే రీజన్, థింక్ విత్ రీజన్, దీన్ని ఎలా చేయాలి అని చెప్పి ఆలోచించుకోండి. సో నువ్వు ఎందుకు అడగలేదు, వై డిడ్ంట్ యూ ఆస్క్ హిమ్, ఎందుకని చెప్పి ఆయన నువ్వు అడగలేదు అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం అనమాట. ఓకే, అతడు ఎందుకు పనికిరాడు, అప్పుడప్పుడు అంటాం నువ్వెందుకు పనికిరావు అంట, నువ్వెందుకు పనికిరావురా అని చెప్పి అంటాం. దానికి సపరేట్ ఎక్స్ప్రెషన్ ఉంది, ఎక్స్ప్రెషన్ ఉంది. అతడు హీ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్, హీ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్, అతను దేనికి పనికిరాడు. హీ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్ అని చెప్పి అంటాం. హీ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్. మరి ఈజ్ ఎందుకు వచ్చిందండి, ఇప్పుడు పనికిరాడు కాబట్టి, ప్రజెంట్ టెన్స్లో ఆడు ఎందుకు పనికిరాడు కాబట్టి ఈజ్ అని చెప్పి వచ్చింది. హీ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్. అది పని ఎప్పుడు పూర్తి చేశావు, పని ఎప్పుడు పూర్తి చేసావు, అయిపోయింది. రైట్, పని ఎప్పుడు అనేది ఫస్ట్ రావాలన్నమాట. వెన్ చేసావు, పాస్ట్ టెన్స్ ఏం పెడతారు, వెన్ డిడ్ యూ పూర్తి చేయుట, ఫినిష్. వెన్ డిడ్ యూ ఫినిష్ ద వర్క్, పని ఎప్పుడు పూర్తి చేశావు, ఫినిష్ అనే రాయాలి. ఎందుకంటే డిడ్ వచ్చింది, డిడ్ వచ్చినప్పుడు మనకు వెర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. సో వెన్ డిడ్ యూ ఫినిష్ ద వర్క్ అని చెప్పి మనం రాస్తాం ఇక్కడ. రైట్, అతనితో మాట్లాడావా, సెంటెన్స్ ఎట్లా ఉందండి, జరిగిపోయిందేగా. కాబట్టి మనకి డిడ్ అనేది రావాలిగా. డిడ్ యూ టాక్ టు హిమ్, నువ్వు అతనితో మాట్లాడావా. చూడండి, డిడ్ రాగానే ఇక్కడ నేను టాక్ అనేది రాసా, టాక్డ్ అనేది రాయలేదు నేను. కానీ డూ డస్ డిడ్ వచ్చినప్పుడు మనకు వెర్బ్ ఎప్పుడు కూడా ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. నాకు సంబంధించినంత వరకు అప్పుడప్పుడు అంటుంటాం అనమాట, నాకు సంబంధించినంత వరకు, నా వరకు. రైట్, దీనికి సెపరేట్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఎట్లా రాస్తారు, యాజ్ ఫార్ యాజ్ ఐ ఆమ్ కన్సర్న్డ్, నాకు సంబంధించినంత వరకు అంటానికి ఈ విధంగా చెప్తాం. యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్డ్ ఐఎమ్ నాట్ లీవింగ్ అమెరికా, నాకు సంబంధించినంత వరకు నేను అమెరికాని వదిలిపెట్టట్లేదు అని. అది కాబట్టి నాకు సంబంధించినంత వరకు అని చెప్పి అంటానికి యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్డ్, నాకు సంబంధించినంత వరకు అని చెప్పి. అది నువ్వు అతన్ని ఎందుకు అడిగావు, చాలాసార్లు అడుగుతుంటాం, నువ్వు అతన్ని ఎందుకు అడిగావు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు అనేది ఫస్ట్ రావాలి. వై అడిగావు, అయిపోయింది పని. పని అయిపోయిందంటే డిడ్ పెట్టడమే. వై డిడ్ యూ ఆస్క్ హిమ్, నువ్వు అతన్ని ఎందుకు అడిగావు. వై డిడ్ యూ ఆస్క్ హిమ్, నువ్వు అతన్ని ఎందుకు అడిగావు. అది చెప్తుంటాం అప్పుడప్పుడు, నీ పని నువ్వు చేసుకో, నా జోలికి రామాకు అని చెప్పి అంటాం. దీనికి కూడా సపరేట్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఏంటంటే మైండ్ యువర్ బిజినెస్, నీ పని నువ్వు చూసుకోవాలి. అక్కడ బిజినెస్ అంటే వ్యాపారం కాదు, అక్కడ పని. మైండ్ యువర్ బిజినెస్, లేకపోతే మైండ్ యువర్ వర్క్, నీ పని నువ్వు చూసుకో అని చెప్పి అంటుంటాం అప్పుడప్పుడు కూడా. దానికి అనేటువంటి మాట మైండ్ యువర్ వర్క్, లేకపోతే మైండ్ యువర్ బిజినెస్ అనేది మనం చెప్తాం. రైట్, నేను నీ కోసం చేస్తాను,
నేను నీ కోసం చేస్తాను, ఫ్యూచర్ టెన్స్. ఐ విల్ డూ ఇట్. ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ. ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ. నేను నీ కోసం చేస్తాను. ఐ విల్ డూ, చేస్తాను కాబట్టి ఇక్కడ నేను విల్ అనేది వాడటం జరిగిందన్నమాట, వాడటం జరిగింది. కాబట్టి ఈ విధంగా మీరు తెలుగులో సెంటెన్స్ అర్థం చేసుకొని అది జరిగిపోయిందా, జరుగుతుందా అనేది చూసుకొని మీరు రాసుకోవాలి సెంటెన్సెస్. అట్లా రాస్తే మీకు ఇంగ్లీష్లో ఆ ఫౌండేషన్ చాలా గట్టిగా ఉంటుంది. నాకు అతని గురించి ఏమీ తెలియదు, ఐ డోంట్ నో ఎనీథింగ్. అతని గురించి ఏమీ తెలియదు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ హిమ్. నాకు అతని గురించి ఏమీ తెలియదు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ హిమ్. సో డియర్ స్టూడెంట్స్, మనం ఈ విధంగా మనం తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి మార్చేటప్పుడు అది ఆ టెన్స్ ఎందులో ఉంది ఏంటి అనేది మనం చూసుకొని జాగ్రత్తగా ఈ విధంగా రాసుకుంటూ ఉంటే మనకు స్లోగా ఇంగ్లీష్ వస్తుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే నేను టెన్సెస్ ఉపయోగించి చెప్తున్నాను అనమాట, ఏది ఎప్పుడు జరిగింది, దానికి ఎట్లా వాడాలి అని చెప్పి. ఓకే, మీరందరూ కూడా ఈ చంద్రశేఖర్ గారు పెట్టిన వీడియో చూద్దామని చెప్పి అనుకుంటున్నారా? మన ఛానల్ గురించి నేను ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో లేకపోతే కామెంట్స్ బాక్స్లో పింగ్ చేస్తాను దాన్ని. ఒకసారి అందరూ కూడా వీడియో కూడా చూడండి, మీకు కూడా బాగా నచ్చుద్దని చెప్పి అనుకుంటున్నాను. గుడ్ డే టు యూ ఆల్.